బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో ఇప్పటి వరకు 5గురు మృతి చెందారు. మరో 12 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. వారికి రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. వారికి డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యుల బాధ వర్ణాతీతంగా ఉంది. తమ వారి ఆరోగ్య పరిస్థితిపై వారంతా ఆందోళన చెందుతున్నారు. మరో 2 రోజులు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు అంటుండడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. కిడ్నీ ఫెయిల్ బాధితుల్లో 4 ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండగా వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంది. లక్షలకు లక్షలు ఖర్చు అవుతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. శివశంకర్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. శివశంకర్, ఇప్పటికే 5గురు చనిపోయినట్టుగా 5గురు చనిపోయారు. ఇంకా 12 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాంట్లో కూడా ఒక 8 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులు ఆశ్రయించారు కాబట్టి అక్కడ లక్షలకు లక్షలు కట్టాలి. ఇక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే లక్షలు వదులుకోవాల్సి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ బాధలు ఎట్లా కనిపిస్తున్నాయి, వాళ్ళు ఏమంటారు బాధితుల కుటుంబ సభ్యులు? రాజేష్, చూసుకున్నట్లయితే ఏదైతే ఒకే కుటుంబానికి చెందిన 4 కూడా ప్రస్తుతం అయితే వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి. మధు అనే ఫ్యామిలీ మెంబర్ అయితే అతను మనతో కూడా కొన్ని విషయాలు కూడా పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్షలు ఖర్చు అవుతున్న పరిస్థితి. సుమారుగా ఇప్పటికే 8 లక్షల పైబడి ఒక్కొక్క వ్యక్తికి కూడా ఖర్చు అయినట్టు ఆయన తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే తల్లి, తండ్రి, అలాగే పిన్ని, పెద్దనాన్న 4 కూడా వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తండ్రి ఒకరు రికవర్ అయ్యారు. ఇంకా 3 పరిస్థితి కూడా 24 గంటలు గడిస్తే కానీ ఏది చెప్పలేమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వీరిలో 3 చిన్నారులు ఉన్నారు. ఆ 3 చిన్నారుల్లో కూడా ఒక చిన్నారికి 5 నెలల పాపకైతే ప్రస్తుతం కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే 10 లక్షల పైగా ఖర్చు అయింది రెయిన్బో హాస్పిటల్లో. కానీ ఇంకా రికవరీ అవ్వడానికి 24 అవర్స్ గడిస్తే కానీ ఏది చెప్పలేము, పాప ప్రాణం దక్కుతుందా లేదా అని కూడా చెప్పలేమంటూ కూడా వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు వెంటిలేటర్ మీద ఉండడం, అదేవిధంగా చూసుకున్నట్లయితే అత్యంత బాధాకరమైన విషయం 5 నెలల పాప, ఇది అభం శుభం తెలియని 5 నెలల పాప ఇప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉండడం, ఈ పాల వల్ల ఇదంతా జరగడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. ఆ తల్లి రోదనకి, ఆ ఆవేదనకి అయితే అసలు ఎవరు కూడా ఆమెని ఓదార్చలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. అన్ని చోట్ల కూడా అంటే ఎవరైతే కల్తీ పాలు తాగారో వాళ్ళు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. 5గురు ప్రాణాలు ఇప్పటికే కోల్పోయారు. ఇంకా 12 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ 12 మందిలో కూడా 8 మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. కల్తీ పాలు అమ్మడం వల్ల ఒక గణేష్ అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు, తన స్వార్థానికి, తన అత్యాశకు తాను ఒక కెమికల్ దాంట్లో మిక్స్ చేశారు. సో దాంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 12 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 8 మంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. అయితే చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులని ఆశ్రయించారు. సో ఎలాగైనా సరే ప్రాణాలు కాపాడుకోవాలన్నటువంటి ఉంటుంది కాబట్టి దాంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళారు. అక్కడ లక్షలు సమర్పించుకోవాల్సి వస్తుంది అంటూ, ఇంకా ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బులు అంటూ కుటుంబ సభ్యులు వాపోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది.